వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినవి కాబట్టి ఉదయాన్నే ఆరింటప్పుడు కానీ లేదా సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత టీవీలు కట్టేసి చూడండి, మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది దొరుకుతుంది. ఇది కార్తీక మాసం. కార్తీక దీపాలు, ఆకాశ దీపాలు శివాలయాల్లో వెలిగిస్తూ ఉంటారు కదా భక్తులు. ఇది కూడా జ్ఞాన ప్రసూనాలకు సంబంధించినటువంటిది. అసలు ఈ దీపం అనేటువంటిది ఎన్ని రకాలు చూడండి. ఈ దీపం అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే అది 5 రకాలు. దీపం అనేటువంటిది 5 రకాలు. అందులో నెంబర్ 1 నిత్య దీపం. చూడండి, నిత్య దీపం. రెండవది సంధ్యా దీపం. మూడవది అఖండ దీపం. నాలుగవది నందా దీపం. ఐదవది ఆకాశ దీపం. ఈ రకంగా దీపాలు అనేటువంటివి 5 రకాలుగా ఉంటుంది. ప్రతినిత్యం ప్రతిరోజు కూడా మన ఇంట్లో వెలిగించేటువంటి దీపం అనేటువంటి దాన్ని నిత్య దీపం అంటాం. కొంతమంది ఇళ్ళలో ప్రతిరోజు ఉదయాన్నే దీపం వెలిగిస్తూ ఉంటారనమాట, ప్రతిరోజు ఒక టైంలో. అదే నిత్య దీపం. తర్వాత రెండోది వచ్చేసరికి పరబ్రహ్మ స్వరూపం సంధ్యాదీపం. సాయంత్రం పూట 6 వెలిగిస్తూ ఉంటారు కొన్ని ఇళ్లలో. అది సంధ్యాదీపం. ఆ దీప కాంతి చేత ఆ ఇంటికి ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఇంకా మూడోది వచ్చేసరికి నవరాత్రులలో 9 రోజులు చూడండి, 9 రోజులు అఖండ దీపం, అఖండంగా దీపాన్ని వెలిగిస్తారన్నమాట. గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులలో దాన్ని అఖండ దీపం అని అంటాం. ఏ సమయంలో పోయినా కానీ ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రాత్రింబగళ్ళు నిరంతరాయంగా సదా వెలిగేటువంటి దీపమే నందాదీపం. ఇది నీ ఇష్టం, ఏ టైంలో ఏమో అర్ధరాత్రి పూట అయినా పో, ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. జిల్లెళ్ళమూడి అందరమ్మ ఇంట్లో హైమాలయంలో నిత్య దీపం, ఏ టైంలో పోయినా కానీ నిత్య దీపం అఖండ నామం వెలుగుతూ ఉంటుంది. ఏదో ఒక్కరోజు చేస్తారు అఖండ దీపం కాదు, అది ఆ రోజు వరకు అఖండ దీపం అంతే. అంతేగాని నిరంతరాయంగా తెల్లవారుజామున పైన ఏ టైంలో పోయినా కానీ రాత్రి పగళ్ళు దీపాన్ని వెలిగించినట్లయితే దాన్ని అఖండ దీపం అని అంటాం. ఒక జిల్లెడమూడిలోనే ఉంది. ఇంకా చివరికి వచ్చేసరికి కృత్తికా నక్షత్రయుక్త కార్తీక మాసంలో సాయంత్రం పూట వెలిగించేటువంటి దాన్ని ఆకాశ దీపం అని అంటాం అన్నమాట. శివాలయాల్లో చూడండి, సాయంత్రం 6-6:30 ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అది ఎంత మానసిక ఆనందాన్ని ఇస్తుంది అంటే అది చూసేటువంటి వాళ్ళకే తెలుస్తుంది. నాస్తికుడు కూడా ఆస్తికుడే అని తెలియజేయడానికి అది ఆకాశ దీపం. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఆ దీపకాంతికి కళకళలాడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ కార్తీక మాసాలు అందరూ తప్పనిసరిగా శివాలయాలలో ఉండేటువంటి కార్తీక దీపాన్ని, ఆకాశ దీపాన్ని దర్శించి తరించండి. ఈ ఆకాశ దీపాన్ని ఏం తెలియజేస్తుందంటే నాస్తికుడు కూడా ఆస్తికుడే అని తెలియజేస్తుంది అన్నమాట. వాళ్ళు కూడా దైవత్వం ఉంది, దుర్మార్గుల్లో కూడా దైవత్వం ఉంది అని తెలిసేటువంటిది కార్తీక దీపం. పితృదేవత ఆకాశ మార్గంలో ప్రయాణించేటప్పుడు వాళ్ళకి దారి చూపించేటువంటిదే ఈ కార్తీక దీపం. అందరూ ఒకసారి కార్తీక దీపం దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.